జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా రోడ్ షో నిర్వహిస్తూ ప్రచారం చేస్తున్న హీరో వరుణ్ తేజ్ కు దుర్గాడ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అడుగడుగున కూటమి పార్టీల జెండాలతో జన సమూహంతో జంక్షన్ మొత్తం నిండిపోయింది. బాబులకే బాబు, పవన్ కళ్యాణ్ బాబు అంటూ తమ ఉత్సాహాన్ని గ్రామ ప్రజలు చూపారు. నాగబాబు తనయుడు హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ, మీరు చూపిస్తున్న ప్రేమ ఎన్నికల్లో మే 13వ తారీఖున మీ ఓటు ద్వారా చూపించాలని కోరారు. మీ సొంత ఊరు ఏది అంటే పిఠాపురం అని చెప్పుకునే విధంగా మీ అందరూ చూపిస్తున్న ప్రేమ ఉందని అన్నారు. మీకోసం నిరంతరం ఆలోచించే పవన్ బాబాయ్కు ఓటేసి 1,00,000 మెజారిటీతో అసెంబ్లీకి పంపాలని కోరారు. ప్రతి ఒక్కరు కూడా మే 13వ తారీఖున తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, పవన్ కళ్యాణ్ బాబాయ్ని మీ అందరూ ఆశీర్వదించాలని నేను నమ్ముతున్నాను అన్నారు. బహుశా మా బాబాయ్ మీద మీరు అందరూ చూపించే ప్రేమ వల్లే మా బాబాయ్ మా వారి నుంచి మీ వారు అవడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు రేపు పొద్దున వచ్చే 13 తేదీన గ్లాస్ గుర్తుకు ఓటేసి మన కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపించాలి, కొత్త మెజారిటీ దాన్ని గెలిపించాలని కోరుకుంటూ మీ అందరినీ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా కళ్యాణ్ గారికి, జనసేన ఎంపీ అభ్యర్థి కాకినాడ నుంచి మన టీం శ్రీనివాస్ గారు అందరికీ మీరు జనసేన గుర్తుకు ఓటేసి ఈ 2024లో కూటమిలో చేశారు టీడీపీ, బీజేపీ, జనసేన. ఆ కూటమి కూడా గెలిచి మంచి రాజకీయాలు ముందు కావాలని కోరుకుంటూ కళ్యాణ్ గారు ఎప్పుడు దెబ్బలు తగినా కూడా ఎప్పుడు నిరాశపడలేదు. ప్రజలకి సేవ చేయడానికి ఒకే ఒక రీజన్తో బయటకు వచ్చారు. ఆయనకు డబ్బులు ఆశించి కాదు, జనాలకి ఏదైనా చేయాలి, ఏదో ఒక సేవ చేయాలన్న ఆలోచన ఎప్పుడూ అనుకుంటుంది. ఆయన కోసం రేపు పొద్దున అంటే నాకు చెప్తున్నాను, మాకు చిన్నప్పటి నుంచి మా పెద్దనాన్న మా తాతయ్య గారు కానిస్టేబుల్గా తిరుగుతున్నప్పుడు చాలా చోట్ల ఊర్లు మారుతూ ఉండేవాళ్ళు, మొగల్తూరు, నెల్లూరు ఇవన్నీ. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి ఇండస్ట్రీలో సినిమా స్టార్ట్ చేసిన తర్వాత మాకంటూ ఒక సొంతూరు ఏతుందంటే చెప్పుకోవడానికి లేదు. బట్ బాబాయ్ పిఠాపురం నుంచి వచ్చిన తర్వాత రేపు పొద్దున మా పండుగలు వచ్చినా ఏమొచ్చినా మీ సొంతూరు ఎక్కడ ఉంటే మేము పిఠాపురం చెప్పుకుంటాం. మీరు ఎంతైతే ప్రేమ అనురాగాలు చూపిస్తున్నారో బాబాయ్కి, అంతే మీ అందరి కోసం బాబాయ్ ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు. ఇది మా అందరి హామీ. అండ్ మళ్ళీ మీ ఒక్కొక్కరికి పేరుగా ధన్యవాదాలు. కళ్యాణ్ గారిని ఈ వచ్చే 13వ ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, కేఆర్